బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు మే 20, 2025న జారీ అయినట్టు తాజా సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా ఈ నోటీసులు ఇచ్చారు. జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్లు హాజరు కావాలంటూ వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు మే 20, 2025న జారీ అయినట్టు తాజా సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా ఈ నోటీసులు ఇచ్చారు. జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్లు హాజరు కావాలని వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కేటాయించి ఆ రోజు విచారణకు రావాలంటూ సూచించింది. కేసీఆర్ కు జూన్ 5, హరీష్ రావుకు జూన్ 6, ఈటెల రాజేందర్ కు జూన్ 9వ తేదీన రావాలంటూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్ను నియమించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ఇంజనీరింగ్ ఇతర విభాగాలకు సంబంధించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో గడువును పలుమార్లు ప్రభుత్వం పొడిగించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగినటువంటి అవకతవకల గురించి కొద్ది రోజులుగా చర్చ నడుస్తూ వస్తుంది. చివరికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంకా పలువురిపైన కూడా విచారణ కూడా డేట్స్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. రవంతి, ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఉందో గడువు అయితే నిన్న చూసాం. బ్రేకింగ్ లో 2 నెలల పాటు పెంచారంటే జూలై 31 వరకు కూడా ఈ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి. అంటే దీనికి రీజన్స్ కూడా ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో వారిని ఇంకా విచారించలేదు కాబట్టి ఈ పొడిగించారని చెప్పేసి కూడా విమర్శలు, ఆరోపణలు వచ్చింది. అంటే ఈ రోజు వచ్చిన పరిణామాలను బ్రేకింగ్ బట్టి చూసుకుంటే కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జూన్ 5న విచారణకు రమ్మని చెప్పేసి కూడా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకు జూన్ 6న, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ ఎవరైతే ఈటెల రాజేందర్ కు జూన్ 9న విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసింది. అంటే వీరిద్దరూ కూడా బీఆర్ఎస్ లో మంత్రులుగా, అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వీళ్ళ హయాంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. మనం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి తర్వాత మనం చూసాం. ఏదైతే సుందిళ్ల కావచ్చు, అదేవిధంగా ఇతర కొన్ని చోట్ల కొన్ని లోపాలు తలెత్తడం జరిగింది. డిజైన్ లో లోపాలు తలెత్తడం, తద్వారా బ్యారేజీకి సంబంధించి 2 పిల్లర్స్ పొంగిపోవడం లాంటివి జరిగాయి. అప్పుడే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సొంత డిజైన్ల ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి కూడా కమిషన్ ఏర్పాటు చేసి దీని మీద నిజాన్ని నిగ్గు తెలుస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది గత ఏడాది మార్చిలో. దాని గడువు కూడా ఇప్పటికి ఈ మంత్ ఎండింగ్ కి ముగిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి కమిషన్ గడువును కూడా 2 నెలలు పెంచడం జరిగింది. 2 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా కమిషన్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
జూన్ 5న కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేసీఆర్ హాజరుకు సంబంధించి హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కమిషన్ ఆల్రెడీ ఇప్పటికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన తర్వాత కేసీఆర్ వస్తారా లేకపోతే తనకు సంబంధించిన లాయర్లను పంపిస్తారనేది కూడా చూడాలి. ఒకవేళ వస్తే కనుక ఏ తరహా ప్రశ్నలు వేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. ఏదైతే నిపుణులు సూచించిన డిజైన్లు కాకుండా కేసీఆర్ తన సొంత దాంతో మేధా సదస్సుతో మొత్తము ఈ డిజైన్ రూపొందించారని చెప్పేసి కూడా ఆరోపణలు గతంలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ డిజైన్ల రూపకల్పన కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఖర్చు ఇక ఏదైతే దీనికి సంబంధించి 50,000 కోట్ల రూపాయలు ముందుగా ఖర్చు అవుతుంది అనుకున్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. సో దీంట్లో అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆనాటి మంత్రులుగా వ్యవహరించిన హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రుల చేతుల్లోకి అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కమిషన్ జూన్ 5నేమో కేసీఆర్ కి, జూన్ 6నేమో మాజీ మంత్రి హరీష్ రావుకు, జూన్ 9న ఈటల రాజేందర్కి నోటీసులు జారీ చేశారు. మరి వీళ్ళు ఎవరు హాజరవుతారు, అదేవిధంగా కేసీఆర్ స్వయంగా హాజరవుతారా లేకపోతే ఇంకెవరినన్నా పంపిస్తారని కూడా చూడాలి. ఇది ఒక ఉత్కంఠమైన పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రవాంతి అయితే శ్రీనివాస్, అంటే ఇప్పుడు గత కొద్ది రోజుల కిందట నుంచి చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి కూడా సరిగ్గా హాజరు కావడం లేదు. దీన్ని బట్టి అంటే విశ్లేషకులు అంటున్న మాట ఏంటంటే తను విచారణకు రాడు, కోర్టుకెళ్ళి ఏదో ఒక విధంగా ఇందులో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అనే మాట అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ విచారణకి హాజరు కాకుంటే ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? అంటే ఇది కమిషన్ ఏర్పాటు చేసింది, గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇది మాజీ డిస్ట్రిక్ట్ కోర్టు కమిషన్. సో కమిషన్ ముందు అందరూ కూడా హాజరు కావాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఆరోపణలని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ హాజరు కాకుండా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని దీన్ని ఇతరత్ర మార్గాల ద్వారా వస్తారా లేదా చూడాలి. కానీ కమిషన్ గడువు జూలై 31 ముగిస్తుంది. సో ఆ లోపు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టు ఏం సమాధానం చెప్తుందో చూడాల్సిన అవసరం. ఎందుకంటే డీసీ ఘోష్ కమిషన్ అనేది ఒక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది కూడా ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది ఇక్కడ అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ప్రజాధనం దుర్వినియోగం అయినప్పుడు ఏ కోర్టు కూడా దీనికి సంబంధించి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోదు. అయితే ఒకవేళ కేసీఆర్ హాజరు కాకుండా తప్పించుకునేందుకు మార్గాలు ఉన్నాయా లేవా అనేది కూడా కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులు వాళ్ళ దగ్గర కూడా ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి కేసీఆర్ గతంలో కూడా కమిషన్ హాజరు కామంటే అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కమిషన్ గడువు ముగుస్తుంది కాబట్టి గడువు లోపల ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరెవరికి నోటీసు పంపించారో వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. మరి చూద్దాం, మరి జూన్ 5 వరకు వాళ్ళ కేసీఆర్ హాజరవుతారా లేకుంటే ఇంకో మార్గాన్ని ఏమన్నా ఎంచుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. ప్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు మే 20న జారీ అయినట్టు తాజా సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది. కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా ఈ నోటీసులు ఇచ్చారు. జూన్ 6వ తేదీన హరీష్ రావు, జూన్ 9వ తేదీన ఈటెల రాజేందర్లు హాజరు కావాలంటూ వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కేటాయించి ఆ రోజు విచారణకు రావాలంటూ సూచించింది. కేసీఆర్ కు జూన్ 5, హరీష్ రావుకు జూన్ 6, ఈటెల రాజేందర్ కు జూన్ 9వ తేదీన రావాలంటూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్ను నియమించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ఇంజనీరింగ్, ఇతర విభాగాలకు సంబంధించి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో గడువును పలుమార్లు ప్రభుత్వం పొడిగించింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో డేట్ కేటాయించి ఆ రోజు విచారణకు రావాలంటూ సూచించింది. కేసీఆర్కు జూన్ 5, హరీష్ రావుకు జూన్ 6న, ఈటెల రాజేందర్కు జూన్ 9వ తేదీన రావాలంటూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు కమిషన్ను నియమించింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ చైర్మన్ గా కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ఇంజనీరింగ్, ఇతర విభాగాలకు సంబంధించి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో గడువును పలుమార్లు ప్రభుత్వం పొడిగించింది.